ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. 34వ కీర్తన 6వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ దీనుడు అని. దావీదు దీనుడిగా ఉండి ప్రార్థించాడు దేవుని దగ్గర. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. అతని శ్రమ నుండి విడిపించబడ్డాడు. దేవునికి ప్రార్థన అంటే చాలా ఇష్టం. ప్రార్థన ప్రభువా ప్రభువా అని అనడం కాదు, దేవునితో నీవు మాట్లాడడం ఆయనకిష్టం. దేవునితో ఎంత మాట్లాడినా ఆయన వింటాడు. ఎంతమంది ఆయనకు ప్రార్థన చేస్తున్నను అందరిలోనూ నీ స్వరం ఆయన వింటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మన దేవుడు దీనులు ప్రార్థనలో ఎప్పుడూ వింటూ ఉంటాడు. గర్విష్ఠులు అంటే ఆయనకు అసహ్యం. నీ ప్రార్థనలలో ఆయనను కీర్తిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఆయన ఎవరో అని చెప్తూ వస్తే ఆయనకు చాలా ఇష్టం. స్తుతులపై ఆసీనుడు ఆయన. ప్రార్థన మనల్ని రక్షిస్తుంది, విడిపిస్తుంది. బంధకాల నుండి, చీకటి నుండి బయటికి రావాలన్నా ప్రార్థనే ప్రాముఖ్యం. మనుషులతో పోరాడి సమయం వ్యర్థం చేసుకోకండి. దేవునికి ఇంకా దూరంగా ఉన్నారా? ఆలోచించుకోండి. దేవునికి దూరం అయితే అపవాదికి దగ్గరైనట్లే, అంతే. అప్పుడు దేవుడు మళ్ళా గుర్తొచ్చి దేవా తండ్రి అని కేకలు పెడితే ఏం ప్రయోజనం? అపవాది జీవితం పైన ఆశే లేకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా దేవుని దగ్గరకు రా, ఆయనతో మాట్లాడు. ఆయన హక్కున చేర్చుకునే దేవుడు. పట్టుదలతో తీర్మానంతో ఒక సమర్పణ జీవితము కలిగి దేవా రాజా అంటే నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదండి మన దేవుడు. మన ప్రార్థనలకు స్పందించేవాడు, మనల్ని సమకూర్చేవాడు, సరిదిద్దేవాడు, సరైన త్రోవలో నడిపించేవాడు. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.